ఇవాళ నేను ఒక విలేజ్కి వస్తున్నాను. విలేజ్లో మనకి ఎక్కువగా సర్పంచులు, సెక్రటరీలతో పాటుగా ఇప్పుడు లేటెస్ట్గా వాలంటీర్లు కూడా ఎక్కువగా హైప్లోకి వచ్చారు కదా. సో ఇక్కడ కూడా ఒక వాలంటీర్ని మీకు పరిచయం చేయబోతున్నాను. అయితే వాలంటీర్ని పరిచయం చేయడానికి ముందు ఆవిడ ఇల్లు ఒకసారి చూడండి. సో అదనమాట వాలంటీర్ ఇల్లు. విలేజ్లో వాలంటీర్లు ఎలా జీవనం గడుపుతున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ గ్రామానికి నేను రావడం జరిగింది. మరి వాలంటీర్ మరి ఎవరో కాదు. అమ్మా నమస్కారం, నిన్ను కలవడానికి వచ్చాను. అక్కడికి వెళ్ళి మీ ఇంటి ముందుకు వెళ్ళి మాట్లాడుకుందామా? సో వాలంటీర్ యొక్క లైఫ్ స్టైల్ మేబీ అందరూ ఎలాగే ఉంటారని ఏం కాదు, కానీ ఎలాంటి వాలంటీర్లు కూడా ఉన్నారు, వాళ్ళ జీవన స్థితి ఎలా ఉన్నది చూపిద్దామని ఈ వాలంటీర్ని కలవడానికి వచ్చాను అనమాట. ఇది వాళ్ళ యొక్క ఇల్లు. కనీసం రేకులు కానీ కమ్మలు కానీ లేవు, ఓన్లీ ఇది తార్పాతో వాళ్ళు షెల్టరు పెట్టుకున్నారనమాట. కనీసం తాటి కమ్మలు కూడా లేకుండా ఇలా షెల్టర్ వాళ్ళు పెట్టుకున్నారు. అండ్ చుట్టూరు గోడలు, ఇంటికి గోడలను ఉంటాయి కానీ వీళ్ళ ఇంటికి గోడలు ఏవో ఉన్నట్టున్నాయి కానీ సగం ఉన్నాయి సగం లేవన్నమాట. ఇది వాళ్ళ పరిస్థితి. ఈ అమ్మాయి పేరు, అమ్మ నమస్తే, నీ పేరేంటి తల్లి? లలిత. లలిత జీవన విధానం, వాలంటరీ లలిత జీవన విధానం ఎలా ఉందో చూద్దాము. మీ వయసు ఆడపిల్లలు? 20. ఓకే, 30 లోపే, ఇంకా నిండా 30 కూడా రాలేదు. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. మీ ఆయన ఏం చేస్తారు? పనికి వెళ్తారు. ఏ పనికి వెళ్తారు? ఇలాంటి ఇల్లు ఉంటే కూలి పని, లేబర్ పని. రోజు పని ఉంటే ఉంటుంది, లేకపోతే. అండ్ మీ జీతం ఎంతమ్మా వాలంటరీగా? 5,000. మీరు ఇంకేం పనికని వెళ్తారా? ఇంకేం పనికి లేదండి. ఓకే, పండడం బాగాలేదా మీకు? నరాలు ఉండి పొంగిపోతాయండి. నరాలు వీక్నెస్ ఉందా మీకు? అదే తెలుసుకొని నేను వచ్చాను. ఉందని తెలుసుకొని నీ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకొని నీకు కొంచెం సపోర్ట్ చేస్తే. విజయనగరం ఎన్ఆర్ ఆఫీస్కి హాస్పిటల్కి వెళ్ళాం మేడం. వెళ్తే 70,000 అయింది. మా ఆయనకి చెట్నీళ్ళు పడిపోయాడు. చెట్టు మీద నుంచి పడిపోయాడా? ఇది మక్క రాలేదు, ముందు వేసిపోయేది. ఒక ఇంజక్షన్ 55,000 అయింది. అతను ఇప్పుడు నార్మల్గా ఉన్నాడు. ఒక ఇంజక్షన్కి 50,000? 5,000 అయిందా? ఇంక ఉండి వచ్చేద్దండి. 6 మాసాలకి వెళ్ళి పొంగిపోతాయి. ఇంక 2 రోజులు బాగా పొంగిపోయి నిన్న వెళ్తే టీవీ అని తేలిందండి. నాకండి. మీకు టీబీ మళ్ళీ వచ్చిందా? అంటే ఉన్నట్లుంది అని అన్నారు. 5 రోజులు కోర్స్ ఇచ్చారు. అది ఓడిన తర్వాత ఇంక రమ్మంటారు. ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా. ఈ వాలంటరీ ప్రాబ్లంలో ఉన్నారని తెలుసుకొని నేను ఈ వాలంటరీకి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది. సో లలితకి మనం ఏదైనా ఆర్థికంగా సహాయం చేస్తే తన ఆరోగ్యానికి బాగుంటుంది కాబట్టి నా తరఫున నేను లలితకి 5,000 రూపాయలు ఇస్తున్నాను. మా లలిత డబ్బులు తీసుకోండి. ఇవి మీరు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళండి. ఏదైనా ప్రాబ్లం అనుకుంటే మెడిసిన్ యూజ్ చేయండి. మీ ఆయనకి కూడా బాగోదు కాబట్టి ఇద్దరు ఎవరికైనా వాడుకోండి. అంతేకాకుండా రేషన్ తీసుకురండి. అమ్మ లలిత, ఇందులో కిరాణా సామాన్లు అన్నీ కూడా ఉంటాయమ్మా. ఇందులో మీరు గ్రాసరీస్ అవన్నీ కూడా కొంచెం కడుపు నుండి ఆహారం అయితే మీరు తీసుకోండి. ఇవే కాకుండా ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇందులో మీకు కావాల్సిన సరుకులు, నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి. చాలా సంతోషం శ్రీదేవి గారు. ఈ రోజు వరకు మాకు ఎవరు ఇలాగ హెల్ప్ చేయలేదు. మీరు వచ్చి హెల్ప్ చేశారు. ఇప్పటికి వచ్చి మాకు ఎవరు పట్టించుకోలేదండి. మా ఆరోగ్యం గురించి కానీ ఎవరి గురించి కానీ పట్టించుకోలేదు. మాటలు రావట్లేదు. చాలా సంతోషం శ్రీదేవి గారు. తినడానికి కూడా ఇది లేకుండా కూల్ చేస్తే తింటున్నాం, లేకపోతే లేదు. అలాంటిది ఇప్పుడు మీరు వచ్చి మాకు ఎంత సాయం చేశారు. చాలా మా కాల్ కిందకి అన్నీ తెచ్చి ఇచ్చారు. చాలా సంతోషం అండి. సరేనమ్మా లలిత, నువ్వైతే ఆరోగ్యం జాగ్రత్త. ఇంకొంచెం బలంగా గట్టిగా తినండి. మీకు ఎందుకంటే మీకు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీ ఆయనకి కూడా ఆరోగ్యం బాగోదు కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా మందులు అవి వాడుకోండి. సరేనా? వెళ్ళొస్తానమ్మా లలిత. థ్యాంక్ యూ.